మనం చూస్తున్నాం. కేంద్రంలో చక్రం తిప్పుతానన్న కేసీఆర్ పరిస్థితి ఈరోజు సున్నా అయిపోయింది. మరో పక్క నుండి జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాల పాటు నేనే ఉంటాను అని ఏదైతే చెప్పారో ఇప్పుడు ఆయనకి రేపొద్దున పార్టీ ఉంటుందా ఉండదా అని ఒక సంక్షోభంలోకి పార్టీ నెట్టబడింది. అయితే ఇక్కడ ఎవరైతే గురు శిష్యులుగా పిలువబడ్డారో, ఎవరైతే అరాచకాలు చేశారో, భూదోపిడీలు, ఇష్టానుసారంగా పరిపాలన, రౌడీయిజం, గూండాయిజం, ఈ యొక్క మీడియా నంచివేత ఎన్ని చూసామో వీళ్ళిద్దరి పరిస్థితి ఈరోజు చాలా అంటే ఒక రకంగా దుర్భరంగా ఉంది వీళ్ళ పరిస్థితి. ఏంటి రేపు వీళ్ళకి అర్థం కావట్లే. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే విమర్శించారో ఆయన ఈరోజు జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎలా వ్యక్తిగతంగా విమర్శించారో ఆయన దేశ రాజకీయాలను శాసిస్తున్నారు. మరో పక్క నుండి ఎవరైతే రేవంత్ రెడ్డిని ఎలా ఇబ్బంది పెట్టారో రేవంత్ రెడ్డి కూడా ఈరోజు తనదైన శైలిలో ముందుకు సాగుతున్నాడు. బళ్ళు వాళ్ళు అయ్యాయి. అంటే మొత్తం రివర్స్ మొత్తం గేమ్. సో ఎలా చూడాలి? అధికారం ఉందని ఇలా రెచ్చిపోయిన వీరికి రేపొద్దున రాష్ట్ర ప్రజలు ఏం చేయబోతున్నారో, వీళ్ళకి భవిష్యత్తు ఉంటుంది అంటారా? ఏంటి మీ అభిప్రాయం? చూస్తుంటే ఒక రకమైనటువంటి ఆనందంలో రెండు రాష్ట్రాల ప్రజానికి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్ బాగా దోపిడీదారులు ఇద్దరు ఒక్కసారిగా ఓడిపోయేటప్పటికి అమ్మయ్య ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటున్నారు. మీరేమంటారు? ఇదే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఓడలు బళ్ళు అయ్యాయి, బళ్ళు వాళ్ళు అయ్యాయి అంటున్నారు. ఓడలు బళ్ళు అయ్యాయి అనే మాట కరెక్టే, కానీ బళ్ళు ఓడలు అయ్యాయి అనే మాట కరెక్ట్ కాదండి. ఓడలు ఇంకా బాగా పెద్ద ఓడలు అయినాయి అంతే. ఇంకా దేదీప్యమానంగా ఇప్పుడు లైట్లు వెలిగినాయి, లైట్ చీకటి వచ్చినప్పుడు లైట్లు వేసుకున్నట్టు ఓడలే మళ్ళీ ఇంకా పెద్ద ఓడలు అయినాయి, దేదీప్యమానంగా వెలుగుతున్నాయి అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎప్పుడు బళ్ళు అవ్వలేదు, ఇప్పుడు కొత్తగా బళ్ళు వాళ్ళు అవ్వటం లేదు. పవన్ కళ్యాణ్ గారైనా రేవంత్ రెడ్డి గారైనా సరే ఇక్కడ వాళ్ళ బళ్ళు అయినవి మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళు నిజంగా బళ్ళే, కానీ వాళ్ళు అనుకున్నారు. అది అక్కడ సమస్య. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే వాళ్ళు బళ్ళు ఎప్పుడు కూడా మేము వాళ్ళం అనుకుంటే మళ్ళీ ఒరిజినల్గా వచ్చేసినప్పుడు చెప్తారు మాలాటోళ్ళు వాళ్ళ బళ్ళు అయినాయి అంటారు. అంటే వాళ్ళకి కించపరిచినట్టు కాదండి. ఎందుకు కేసీఆర్ గారు వాడాయి అర్హత కోల్పోయాడంటే తెలుగు వాళ్ళు తెలంగాణ సాకారం అనేటువంటిది దశాబ్దాల ఆకాంక్షని ఎవరో తప్పుపట్టలేరు, ఎవరో డినై చేయకూడదు. అది సెపరేట్ ఇష్యూ. కానీ తెలుగు వాళ్ళ ఐక్యమత్యాన్ని, తెలుగు వాళ్ళ ఐక్యతనే ఇది భౌగోళికంగా ఐకమత్యం కాదు, మానసికంగా మనుషుల మధ్య విషం పోసాడు ఆయన. అది ఆయన చేసిన మిస్టేక్. జగన్మోహన్ రెడ్డి గారేమో కులాల మధ్య కొంపడు పెట్టి ఆయన విషం పోసాడు. వాళ్ళిద్దరు చేసిన మిస్టేక్ అది. అది శాశ్వతంగా ఉండదండి ఎప్పుడు. వాళ్ళ మొడస్ ఆపరండి అనేటువంటిది కేసీఆర్ గారు ఎప్పుడు కింద పడినా కానీ అదిగో చంద్రబాబు తోస్తాడు అన్నాడు. అది ఆయన మిస్టేక్. ఆత్మని ఎందుకు నమ్ముతారు? ఒకసారి ఏమో తోస్తాడేమో అనుకుంటారు, తర్వాత నుంచి నువ్వే పడిపోయి తోస్తామంటున్నావా అని చెప్పి తిడతారు కదా. జగన్మోహన్ రెడ్డి కూడా కులాల కొంపడు పెడదామని చూశాడు. ఇప్పుడు అన్ని కులాలు ఏకమే చెప్పించి కొట్టారు. కాబట్టి ఇంతలా ఎప్పుడు లేదు, వాళ్ళు వాడాలనుకున్నారు, వాళ్ళు నిజంగా వాళ్ళు కాదు. అలాగే చంద్రబాబు గారు వీళ్ళు కూడా బళ్ళేం కాదు. మనకు అలా భ్రమించాం, అలా అనిపించింది మనకి. ఒక్కొక్కసారి భ్రమ అలా అనిపిస్తుంది. అంటే అవిష్యది. కొంతమంది ద్వేషించే కూటమి, కొంతమంది ఉంటారు ద్వేషించే మనుషులు, వాళ్ళందరూ కూటమిగా చేరి ఏళ్ళకి ఎడుతున్నారు. ఇప్పుడు అది ఆ రోదన అనేటువంటిది, ఆ దెయ్యాల రోదన అనేటువంటిది నిత్యం ఉంటుంది, తప్పదు. ఇప్పుడు ఎంత దారుణంగా ఉంటుందంటే ఒక కులం మీద, ఒక రాజకీయ పార్టీ మీద, ఒక ప్రాంతం మీద ఈ దాదాపు 5 దశాబ్దాలుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మద్రాసుగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు, 2 రాష్ట్రాలుగా ఇడిపోయినప్పుడు కూడా అసలు ఈ రకమైన విషయం చెమ్మటం అనేటువంటిది వాళ్ళ స్థాయిలో జరుగుతూ వచ్చింది. ఇది సహించరానిది, అది రోగం అనమాట. అది ఆ వైరస్ అలా పట్టుకుని ఉంటుంది. అంటే ఏ కాలంలో మనం చూసుకున్నా రాక్షసుల పక్షాన్ని కూడా సైన్యం ఉంది కదా. ఎందుకుండదో? ఇప్పుడు వాళ్ళకు కూడా జ్ఞానం ఉంటుంది, వాళ్ళు కూడా విద్యా బుద్ధులు నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. కానీ బుద్ధి వక్రం, వాళ్ళ బుద్ధి వక్ర బుద్ధి, పైశాచిక మనస్తత్వం, ఇలాంటి రకరకాల అవలక్షణాలు ఉంటాయి. ఇప్పుడు రామోజీరావు గారిని తీసుకో, ఆయన ఎనలేని సేవలు అందించాడు పత్రికా రంగానికి కానీ, సినిమా రంగానికి కానీ, టీవీ మీడియాకి కానీ, అలాగే వ్యాపార సంస్థలో కానీ, చిట్టి ఫండ్లో కానీ ఆయన ఏది తలపెట్టినా అందులో ఆయన ఉపాధి కల్పించాడు, ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు, ఆయన నమ్ముకున్న వాళ్ళందరినీ బతికించాడు. ఇందులో ఈ పాజిటివ్ కోణం చూడకుండా ఆయన వ్యాపారం చేశాడు, వ్యాపారం చేసి ఆయన వ్యాపారంలో సంపాదించుకున్నాడు, మాకేటో ఉపయోగం అంటే ఏం చెప్తారు ఎవడన్నా? దానికి అంత అడ్డగోలుగా మాట్లాడుతుంటే వ్యాపారం చేయకుండా మీ ఇంట్లో అడుక్కు తింటాడైనా, వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకుంటాడు,
ఆ పత్రిక నడవాలి కదా, ఆ వ్యాపార సంస్థ నడవాలి కదా. ఎవరో ఒక ఆవిడ చెప్తూ ఉంది, ఆయన కళాంజలిలో చీర కొనుక్కోలేకపోయింది. కళాంజలిలో చీర కొనుక్కునే వాళ్ళ కోసం కళాంజలి పెట్టారు, కోటిలో కొనుక్కునే వాళ్ళ కోసం కోటిలో ఉన్నాయి. మనం ఎంచుకోవాలి, మనం ఎక్కడ కొనుక్కోవాలనేటువంటి మనం ఎంచుకోవాలి. కళాంజలిలోనే కొనుక్కోమని ఏం చెప్పలేదు కదా నీకు. పైగా నువ్వు వచ్చి కొనుక్కుంటానంటే నీకు వద్దనలేదు కదా. అక్కడ ఆ వివక్షణ దాన్ని చూడాలి. నువ్వుగా నేనుగా వెళ్ళి కొనుక్కుంటా అంటే రైట్ ఆఫ్ అడ్మిషన్ రిజర్వ్ మీకు అమ్మేం అంటే మనం బాధపడాలి. ఇదేంటయ్యా మేము డబ్బులు ఇస్తున్నాం నువ్వు అమ్మనంటాం ఏంటని అడగాలి. అది వివక్ష అంటే. అంతేగాని నువ్వు రూపాయి పట్టుకెళ్ళి 10 రూపాయలు అడిగితే అక్కడ నీకు అందుబాటులో లేనప్పుడు నోరు మూసుకొచ్చేయాలా. ఇలాగ వీళ్ళు ఎవరికాళ్ళు వాళ్ళ స్థాయిని మించి వాళ్ళు చేయగలిగిన దానికన్నా ఎక్కువ చేద్దామని ఊహించుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఏమనుకున్నాడంటే, నువ్వు కేసీఆర్ గారి పేరు ప్రస్తావించావు కాబట్టి, ఇక్కడ తెలుగుదేశం పార్టీని అంతం చేసి వాళ్ళందరినీ నేను లాగేసుకున్నాను, ఆ సామ్రాజ్యాన్ని నేను కబళించాను అనుకున్నాను. నేను ఎవడైనా ఈ దేశంలో తెలుసుకోవాల్సింది, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ దేశం మొత్తమే తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను సుదీర్ఘమైన అనుభవంతో చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని నుంచి ఆ పార్టీని గమనించిన వ్యక్తిగా చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఆత్మ లాంటిది. తెలుగు వాళ్ళకి ఆత్మకి చావు ఉండదు, నశించడం ఉండదు. అది నిశ్చయంగా ఇప్పుడు కూడా లైవ్లో ఉంటుంది. గరిక తిన్న గాడిదే పోద్ది కానీ గరికి మళ్ళీ మొలుస్తుంది అంటారు. పచ్చగడ్డి తిన్న గాడిద పోవచ్చు కానీ పచ్చగడ్డి మళ్ళీ మొలుస్తుంది. అలాగా తెలంగాణలో కూడా ఆ జీవంతో ఉంది తెలుగుదేశం పార్టీ. దాన్ని నడిపించి వాడు నావా ఏరు నావా ఉంది, దాన్ని నడిపించి చొక్కా నీకు కావాలి. అది చాలా ఈజీ చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి వాళ్ళకి. ఒక కాల పరిమితిలో దాన్ని ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారు. ఎందుకంటే కోవట్లు ఈ పార్టీలో ఉంటే ఆ పార్టీ అవతల పార్టీకి పనిచేస్తే ఈ పార్టీని నిధుల్ని పార్టీ హోదాలో పదవుల్ని దుర్వినియోగం చేసుకుని అవతల పార్టీకి పనిచేసే వాళ్ళందరినీ వదిలించుకోవాలంటే తప్పదు కొన్నాళ్ళు. ఇప్పుడు ఇది వరకు జ్వరం వచ్చిందనుకో లంకణాలు చేయించేవారు, ఆహారం అందించకుండా శరీరానికి కొన్నాళ్ళ పాటు ఉపవాసం చేయించేసి మొత్తం అంతా క్లియర్ అయిన తర్వాత అప్పుడు తోటకూర ఎప్పుడు, బీరకాయ ఎప్పుడు, పొట్లకాయ ఎప్పుడు, కారపొడి నువ్వుల పొడి వేసి తిని అప్పుడు మళ్ళీ తిరిగి వలిచేవారు. అలాగా వీళ్ళందరినీ తొలగించాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పునరుత్తేజం పొందుతూ డిఫరెంట్గా తెలంగాణలో భవిష్యత్తులో కనుక ఎన్డీఏ కూటమి ఇంకా కంటిన్యూ అవుతాయి కనుక రాబోయే రోజులు ఎన్డీఏ కూటమి తెలంగాణలో కూడా అధికారంలో వస్తుంది, నో డౌట్. గతంలో టీడీపీ ఎక్కువ సీట్లు తీసుకుని బీజేపీకి తక్కువ సీట్లు ఇచ్చేది. ఈసారి సమానంగానే ఉండొచ్చు, 10 సీట్లు బీజేపీకి ఎక్కువ ఉండొచ్చు. టీడీపీ బలంగా ఉన్న చోట గణనీయమైన సంఖ్యలో సీట్లు కూడా రావచ్చు. ఎందుకంటే చాలా ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి టీడీపీకి. అలాగే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దెబ్బతినిపోయింది. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన తర్వాత అస్తిత్వం కోల్పోయింది. భావోద్వేగ బంధాన్ని తెగొట్టేసుకున్నాడు ఆయన. మీకు నాకు సంబంధం లేదు అన్న విషయాన్ని ఆయన ఓపెన్గా చెప్పేసాడు. నేల విడిచి సాము చేసాడు, స్వర్గంలో విహరించాడు, త్రిశంకు స్వర్గం అయిపోయింది అది. ఆయన ఇక్కడ తెలంగాణ ఇక్కడ చూసుకుంటాం మానేసి కేంద్రంలో దేశం అంతా తిప్పుతాను, ఓ ఫ్లైట్ కొన్నాను, మనకు 3 నిధులు ఉన్నాయి, ఇలాంటి మాటలు మాట్లాడాడు. అది కొంచెం హాస్యాస్పదంగా అనిపించింది. అందరూ నవ్వుకున్నాహో నీకు ఓవర్ అయిపోయింది, నీ సంగతి చూడాలనుకున్నారు, చూస్తారు. ఇది ఆయన ఎపిసోడ్. కాబట్టి బీఆర్ఎస్లో మిగిలిన వాళ్ళు అసెంబ్లీలో దెబ్బతినిపోయాడు, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చినప్పుడు కంప్లీట్ క్లోజ్. ఈసారి మిగతా కార్యక్రమం కాకల గారు ఇంకా అందరూ పూర్తి చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు దాన్ని ఫినిష్ చేస్తారు. ఏమి ఉండదు. మళ్ళా కాంగ్రెస్ టీడీపీయే పోటీ పడతాయి. అంటే గతంలో కాంగ్రెస్ పోటీ పడింది, ఎన్డీఏ బీజేపీ టీడీపీ కలిపి పోటీ పడింది కాంగ్రెస్లో, ఆ రెండే మిగులుతాయి. అర్థమైందండి? ఇది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీని మేము ఫినిష్ చేస్తాం, ఈ పార్టీ లేకుండా చేద్దాం అనుకున్నారు. ఆ పార్టీ నాయకులు కేడర్ కూడా చాలామంది భావించారు. అందుకనే 3-4 ఏళ్ళు సైలెంట్గా ఉన్నారు, కొంతమంది దాక్కున్నారు, కనీసం 3 ఏళ్ళు దాక్కున్నారు. లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత చాలామంది బయటకు వచ్చారు. లోకేష్ గారు పాదయాత్ర అనేటువంటి తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక మైలురాయి, ఒక చరిత్రలో ఒక పేజీ. ఆ పార్టీ చరిత్రలో ఎన్టీ రామారావు గారు పదవీచ్యుతుడైన తర్వాత ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగి పార్టీ ఎలాగైతే పునరుత్థానం పొంది తిరిగి అధికారంలోకి వచ్చిందో అంతటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత లోకేష్ గారి పాదయాత్రకి ఇవ్వాలి. మనం చాలా తక్కువగా అంచనా వేస్తున్నారు చాలామంది. ఎట్ ది సేమ్ టైం దీనికి ఇంచుమించు సరిసాట్ అయింది చంద్రబాబు నాయుడు గారి పోరాటం. ఆయన అసెంబ్లీలో చేసిన ప్రతిజ్ఞ అసలు అనన్య సామాన్యం, అనితర సాధ్యం. ఆయన పోరాటం మడమ తెప్పని పోరాటం అంటే అది. నిన్ను అడుగడుగునా నిర్బంధించిన, ఆటంకాలు సృష్టించిన, అవరోధాలు కల్పించిన, గృహ నిర్బంధం చేసిన, విమానాశ్రయాల్లోనూ నడి రోడ్డు మీద నిన్ను అడుగు ముందుకేనివ్వకుండా నిలబెట్టిన, రోడ్డు కట్టంగా లారీలు అడ్డం పెట్టి రామతీర్థం వెళ్తుంటే ఆయన ఎంత ఇబ్బంది పెట్టారండి. ఇలాంటివన్నీ అధిగమించి రాళ్ల దాడి ఎన్ఎస్జీ ప్రొటెక్ట్ మీద రాళ్ల దాడి అండి. ఈ దేశం నివ్వరిపోయింది, ప్రజలందరూ గమనించారు. ఆయన ఎదుర్కొన్న అవమానాలు, అవహేళనలు, కించపరిచే వ్యాఖ్యలు, ఆయన సతీమణిని వాళ్ళు మాట్లాడిన మాటలు సభ్య సమాజమే కాదు మొత్తం టోటల్ ప్రజలందరూ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఖిన్నులైపోయారు.
శోకంలో మునిగిపోయారు. ఎన్నట్ల ఫలితమే ఇదంతా. ఆయన ఏ సభా సమావేశం పెట్టినా ఎక్కడికి వెళ్ళినా ఇవాళేటండి అమరావతి లాంటి అమరావతిని 3 రాజధానులు లాంటి మొదనష్టపు ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు ఆ పాత 13 జిల్లాల్లో 10 జిల్లాలు తిరిగితే 10 జిల్లాల్లో బ్రహ్మరథం పెట్టేశారు జనం ఆయనకి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన సంవత్సరం లోపలనే. తర్వాత కరోనా వచ్చి దాంట్లో లబ్ధి పొందాడు. బెనిఫిట్ ఆఫ్ క్రైసిస్, సంక్షోభ లాభం పొందాడు అతను. దాంట్లో ఉన్న ఆ చట్టాన్ని ఒక కరోనా వంక పెట్టుకుని సెక్షన్ 30 ఇలాంటి దాన్ని కూడా వెసులుబాటు తీసుకుని వీళ్ళు అణిచివేతకే ఉపయోగించుకున్నాడు. కొంచెం లేట్ అయింది ప్రజల అభిప్రాయం తెలవడం. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు అణిచివేత, దుర్మార్గం, అరాచకం చేసి నేను అదే తప్పు. అతను టెస్ట్ చేసుకోవాలి. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలిసి అతను కొత్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని దాన్ని మార్పులు చేసుకుంటాం ఉండేది. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమవుద్ది? ఇక 3 ఏళ్ళు నాకు తిరిగిలేదు, వై నాట్ 175 యంత్రాంగం అంతా మన బూట్లు లాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతిఘటన లేదనుకున్నాడు. భయంకరమైన ప్రతిఘటన ఉందండి. వాళ్ళు ఏమనుకున్నారో మొత్తం ఇతను అణిచివేత, ఇతను చేసిన దుర్మార్గానికి ఎవడ పార్టీలో మిగలకూడదు, నాయకులందరూ పోవాలి. 3-4 పోయారు. ఈ పార్టీ బాగున్నా పోతారో బాగోపోయినా పోతారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? పచ్చి స్వార్థపరులు. పార్టీకి చాలా మేలుకొల్పోయింది. పార్టీకి ఒక గుణపాఠం. 40 సంవత్సరాల తర్వాత పార్టీ మళ్ళీ తిరిగి పునఃసమీక్ష చేసుకుని తన విధానాలని, పార్టీ ఎలా ముందుకు పోవాలనేటువంటిది, పార్టీ కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలనేటువంటిది వాళ్ళ మెయిన్ సిద్ధాంతంగా మెయిన్ స్ట్రీమ్లో మార్చుకున్నాడు ఆయన. పార్టీకి అంత మేలు లోకేష్ గారు, రేపు భవిష్యత్తు లోకేష్ గారికి. ఇలాగా హీనంగా చూడకు, ఘోరంగా దెబ్బతింటారు అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ ఇది. ఎంత తేలిగ్గా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఫినిష్, ఆయన పని అయిపోయింది అన్నట్టు మాట్లాడాడు. అలా మాట్లాడేవాడు పని అయిపోయింది. ఇవాళ దిక్కు మొక్కలేదు కూడా తిరిగిన వాళ్ళు, జగనన్న అని పాటలు పాడిన వాళ్ళు అందరూ కూడా ఇవాళ పిచ్చదెట్లు తిడుతున్నారు. ఎవరు? వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నాయి. సో క్యాడర్ తిట్టుకుంటున్నారు. వాళ్ళ క్యాడర్ని తెలుగుదేశం పార్టీ కోడి పిల్లలు కోడి పెట్ట కాపాడుకున్నట్టు, గద్దల నుంచి కాపాడుకున్నారు. లోకేష్ గారు కాపాడండి వాళ్ళ క్యాడర్ని. ఇప్పుడు 1-2 అరగంట మిస్ అవ్వచ్చమ్మా, వెలుగులోకి రాని, కానీ ఎక్కడ ఆయనకి సమాచారం అంతే తక్షణం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆయన స్పందించాడు. ఇది వాళ్ళు తలుచుకుని గోలేడుతున్నారు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు బాగా కాపాడుకున్నారు, మన వాళ్ళు కాపాడేవాళ్ళు లేడు. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఏం దాడులు చేయడం మొదలెట్టలేదు. ఇంకా వాళ్ళు మొదలు పెడితే అసలు ఎలా ఉండదో. మీకు ఎవడైతే ఆగ్రహం, ఇప్పుడు మీ ఊరు ఉందండి, మీ ఊళ్ళో భరించలేకపోయారు, మీరు మీ చెరువు కొట్టి మీద సిమెంట్ బెంచీలు వేసాడు కూర్చోవడానికి. తెలుగుదేశం వాడు వేసాడు అనుకో, తెలుగుదేశం వేసుకుంటాడు. ఆ కూర్చుని ఆటలు పడగొట్టేశారు. ఎప్పుడేంటి రావు గారు విక్రమ్ బట్టి దాన్ని తీసేశారు. ప్రభుత్వం సొమ్ముతో కట్టిందానికి వాళ్ళ పార్టీ రంగులు వేసుకున్నారు. వీళ్ళు చేసిన అరాచకం తట్టుకోలేక అక్కడ వాళ్ళు తిరగబడ్డారు. ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చిందని ఏదో పార్టీకి వేయకూడదు. వాళ్ళు చెప్తా ఉన్నారు, చంద్రబాబు రావు గొడవలు చేయకుండా బాబు అనవసరంగానండి. ఇప్పుడు మంగళగిరిలో ఉన్నారు, ఏదో ఒకరిని కొట్టారు. ఆ కొట్టినోడు వాళ్ళు ఏం మాట్లాడారు? ఇప్పుడు ఆ కొట్టినోడి గురించి అయ్యో పాపం అన్నవాడు ఆడంత నీచమైన మనిషి ఉండడం. వాళ్ళు ఏం మాట్లాడారు? అయ్యాలు మీరు ఏం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ నేను తరాచకం జరిగినప్పుడు నోరెత్తనోడు. ఏవైనా ఇక్కడ ఎవడైనా సరే, ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఈ విజయం చూసుకుని వీళ్ళు కూడా మనంతటా వాళ్ళు లేడు అనుకోకూడదు. వీళ్ళు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడు గారిని పోల్చుకున్నారు. వీడు భయంకరమైన పిశాచిరా బాబు, వీడు అరాచకవాది, మేనేటర్ లాంటి పులి అంటారు కదా, మేనేటర్, నరమాంస భక్షికైన పులి, వీడు మనుషులు తినేసి ఇవ్వటరా బాబు వీడు అనుకున్నారు. పైకి బీదకౌరులు చేసేయని పనులు లాంటి పేదలకి పెత్తందారులకి, ఇంతకన్నా పెత్తందారు ఎవడున్నాడని వాళ్ళకి కళ్ళేవా చూడరా? ఈ రాష్ట్రంలో దోసుకు తినేస్తున్నారు, డైరెక్ట్గా జేబులు కొట్టేస్తున్నారు వాళ్ళు. వీడు వైసీపీ కూడా బస్సు ఎక్కండి, అందులో 10 మంది జేబులు పోతాయి. జేబులు పోయి లబదబలు ఆడతారు వాళ్ళు. రేపు సభలో కూడా జాగ్రత్త పడాలి. రేపు సభలో అదే వాళ్ళు ఎక్కడ మీటింగ్ అంటే జేబులు కూడా ఎత్తా ఉంటారు. అది చేత ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని ఆచూకీ ఆనవాలు లేకుండా చేయండి అని రిక్వెస్ట్ చేసి ఉండి ఎప్పటికప్పుడు. విజయం గెలుపు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడో లిఖించబడింది. ఆ సెంటెన్స్ రాసేసాడు భగవంతుడు, ఎప్పుడో ప్రజలే రాసేసారు. కానీ ఆ విజయం ఎలా ఉండాలంటే ఆ అవతల వ్యక్తి అరాచకవాది, డే లైట్ రాబరీ చేసి కూడా కలియుగ వీరప్పన్ లాంటి అభినవ వీరప్పన్ లాంటి వాళ్ళు, ఈ దొంగల ముఠ, దండుపాళ్యం బ్యాచ్ ఆచూకీ ఆనవాళ్ళు ఉండకూడదని పదే 3 ఏళ్ళ నుంచి చెప్పాను. వీళ్ళు పైగా 3 ఏళ్ళకి మన ఇద్దరం మొట్టమొదటి వీడియోలో చెప్పాను 2000 మంది పారిపోతారని చెప్పాను నేను. ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒళ్ళకి కూడా నన్ను కూడా స్వీకరించారు పబ్లిక్. విన్నారు, నా మాట విన్నారు, నిజంగానే ఆలకించారు కాబట్టి వాళ్ళు ఇప్పటికి నాకు అతను సింగిల్ డిజిట్ వస్తుందని చెప్పినప్పుడు నేను టీవీ చూస్తున్న వాళ్ళకి 9 కనపడుతుంది. 2-3 గంటలు 9 నెంబర్ కనపడినప్పుడు 6000 మెసేజ్లు వచ్చినాయి. నాకు ఫోన్ హ్యాంగ్ అయిపోయింది. నాకు నేను ఒక అతను ఫోన్ చేసి, తూర్పుగోదావరి జిల్లా వంగలపూడి నుంచి ఒక ఆయన ఫోన్ చేసాడు,
సార్ అడిసిమిల్లి గారు గెలవాలనుకుంటున్నారని టీవీ చూస్తా, నిజంగా మీరు తెలియదు నాకు, ఇదేంటి అడిసిమిల్లి గారు అక్కడ పోటీ చేయడు, ఈయనెవరో అని అడిగాను. నేను అడిగితే కాదరా బాబు అది 9 అని చెప్పాడు, సింగిల్ లార్జెస్ట్ నెంబర్ 9 వస్తుంది అన్నాడు. అది కనపడుతుంది అక్కడ, ఇది అలాగే నిలబడాలి, ఇంకా తక్కువ రావాలి, ఆయన గెలవాలని కోరుకున్నాం అన్నాడు. నిజంగా అంతకన్నా ఆత్మసంతృప్తిగా చంద్రబాబు నాయుడు గారు మన ప్రజల కోసం పనిచేసామండి, ప్రజల అభిప్రాయాన్ని చెప్పాం, ప్రజల గొంతే నిలిచాం మనం. నేను ఏది ఆశించకూడదు, ఆశించేమంటే ఆశాభంగం కలుగుతుంది డెఫినెట్గా. ఏదో రూపంలో ఎక్కడో చోట ఎవరన్నా మళ్ళీ పట్టించుకోలేదని బాధపడకూడదు. నా ఉద్దేశం అది, నా అభిప్రాయం. దాని ఇతరుల అభిప్రాయంతో నేను విభేదించను, కానీ నా అభిప్రాయం నేను చెప్పుకుంటాను. ఎందుకంటే ఖచ్చితంగా నేను ఏం ఆశించను. ఇదే ఎక్కువ అనుకుంటాను నేను. ఎందుకంటే ప్రజలు మనల్ని వాళ్ళ స్నేహితుడిగా, వాళ్ళ బంధువుగా, వాళ్ళు ఆత్మబంధువుగా భావిస్తున్నారు. ఈ లైఫ్లో ఇంతకన్నా ఏం కావాలండి? ఇదంతా కూడా ఎవరి వల్ల వచ్చింది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి థ్యాంక్స్ చెప్పుకోవాలి. వాళ్ళంటే అరాచకవాదులు అయితే మనం మాట్లాడే అవకాశం అవసరమే లేదు. ఎందుకంటే ఇలా ఇంట్లో పడుకున్న తెలుగుదేశం వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పదవులు అనుభవించి పార్టీ తాలూకు వాళ్ళ సోషల్ స్టేటస్ పెరుకుని ఆర్థికంగా, సామాజికంగా ఒక లెవెల్కి వెళ్ళి సిగ్గులాగా ఇంట్లో పడుకున్న వాళ్ళు ఎప్పటికీ క్షమించను నేను. పార్టీ క్షమించి వాళ్ళ పార్టీ వాళ్ళు ఇష్టం. కానీ నేను మాత్రం అలాంటి వాళ్ళు లోకేష్ గారి పక్కన, చంద్రబాబు గారి పక్కన కనిపించి వాళ్ళ ప్రాధాన్యత గల శాఖల్లోనూ పాత్ర పోషిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా ఈ సర్జికల్ స్ట్రైక్ ఉంటుంది. ఎందుకంటే మన ప్రజల తరపున ఉన్నాం. టీడీపీ కార్యకర్తలు నేను ఓన్ చేసుకోకపోయినా, వాళ్ళు మన సంబంధం, పార్టీకి సంబంధం లేకపోయినా, ప్రాథమిక సభ్యత్వం లేకపోయినా, టీడీపీ కార్యకర్తలు అనేటువంటి వాళ్ళ బాధ, కష్టం, వాళ్ళ తాలూకు శ్రమ, వాళ్ళ కంట్రిబ్యూషను, వాళ్ళ కమిట్మెంట్ ఇవన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి హెడ్స్ ఆఫ్.